కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రత్యేకించి కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు గూండాల్లాగా రౌడీల్లాగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు కల్లూరు ఎస్ఐ ఒక మహిళ అనేది కూడా చూడకుండా విధుల్లో ఉన్నటువంటి ఆమెపై చేసుకున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వారిపై కఠినమైనటువంటి శిక్షా స్మృతుల్ని పెట్టి శిక్షలు అమలుపరిచే విధంగా త్వరితగతిన శిక్షలు అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇటువంటి గూండాయిజాన్ని ప్రోత్సహించేటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులకు కానివ్వండి, ఎమ్మెల్యే గారికి కానివ్వండి తెలియజేసేది ఏంటంటే, గతంలో కూడా చూసాం మేము. మా కార్యకర్తలు ఎక్కడి నుంచో వచ్చినటువంటి సోషల్ మీడియా కంటెంట్ పోస్ట్ చేసినందుకు మా కార్యకర్తలపై దౌర్జన్యం చేయడానికి మా పార్టీ ఆఫీస్ మీదకే వచ్చేసి దౌర్జన్యం చేసినటువంటి సంఘటన ఉంది. ఈ రోజు కల్లూరు మహిళా ఎస్ఐపై ఏదైతే దౌర్జన్యం జరిగిందో దాన్ని యావత్ ప్రపంచం కూడా ఖండిస్తా ఉన్నది. అటువంటి ఖండింపులో భాగంగా కొంతమంది సోషల్ మీడియాలో పెట్టినటువంటి దాన్ని మా కార్యకర్తలు కొంతమంది పోస్ట్ చేస్తే, ప్రత్యేకించి సత్తుపల్లిలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులని చెప్పే గూండాగాళ్లు ప్రత్యేకించి మా వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరింపు చర్యలు చేస్తా ఉన్నారట. మీ అందరూ కమిషన్లకి, కక్కుర్తి వ్యాపారాలకి అలవాటు పడిపోయి మీరు చేసే రాజకీయాలు, మీరు కాంగ్రెస్ కార్యకర్తలు. కానీ మా కాషాయ దళం ఏదైతే ఉందో, మా కాషాయ దళం ధర్మం కోసం కట్టుబడి ఉన్నటువంటి కార్యకర్తలు, దేశ రక్షణలో భాగమైనటువంటి కార్యకర్తలు, దేశభక్తితో నిండిపోయి ఉన్నటువంటి కార్యకర్తలు. మా వాళ్లపై ఎటువంటి చర్యలైనా సరే జరిగితే మాత్రం ఒక్కొక్కరికి మళ్లీ మేము మాటలతో ఉండవు. మేము క్లియర్ గా హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరైనా సరే మా కార్యకర్తల్ని బెదిరించే కార్యక్రమాలు చేసినా, అదరబెట్టినా బెదరబెట్టినా సరే ఇక మీరు రాజకీయాలు చేయడానికి ఇక మీకు రాజకీయాలు కూడా మిగలవని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము తెలియజేసేది, అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే డిపార్ట్మెంట్లన్నీ కూడా అధికారులకు అనుకూలంగా పనిచేస్తూ ఉంటాయి. కానీ మీరు అనుకూలంగా పనిచేయొచ్చు, తప్పలేదు. కానీ సందర్భం చూస్తే మీ